హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ కార్తిక్ ఉంగరాల. మీరు చూస్తున్న దేవాలయం అయితే ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానం అని చెప్పుకోవచ్చు. ఈ దేవస్థానానికి సంబంధించి నారాయణ గారు అయితే ఇక్కడ పూజ చేయంది అయితే ఆయన నామినేషన్ కూడా వెయ్యరు అనే ఇక్కడ నానుడి అయితే ఉంది. అలానే ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా అమ్మవారిని దర్శించుకోవడం కోసం అడవి ప్రాంతంలోకి, అంటే ఇక్కడ అమ్మవారు అయితే అడవి ప్రాంతంలో ఉంది కాబట్టి అడవి ప్రాంతంలోకి వెళ్ళి మరీ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారి దేవస్థానం అయితే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల పరిధిలోని మాదిపాడు గ్రామ సమీపంలో ఉన్నటువంటి శ్రీ సత్యమ్మ తల్లి దేవస్థానం. ఇది తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల ప్రజలైతే ఎక్కువగా అమ్మవారిని ఆదివారము, అలానే శనివారము, మంగళవారము ఇలా వారాలంటూ ఏమీ లేవు, ఎక్కువగా అయితే ఆదివారం అమ్మవారిని దర్శించుకుంటారు. మిగతా రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి సంబంధించి అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అడవి ప్రాంతంలో అయితే అమ్మవారు దర్శించుకుంటారు. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉందండోయ్, ఇక్కడ ఫోన్ సిగ్నల్ అయితే కలవదు. ఎందుకో తెలుసా? ప్రశాంతమైన వాతావరణంలో ఫోన్ సిగ్నల్ లేకపోతే ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. మనం ఇంటి దగ్గర నుంచి ఏమైతే తెచ్చుకున్నామో ఆ ఆహార పదార్థాలు అన్నీ కూడా ప్రశాంతంగా మన బంధుమిత్రులతోటి, మన కుటుంబ సభ్యులతోటి అన్నీ కూడా ఆరగించి కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా సాయంత్రం వేళ కాగానే మరలా మన ఇంటికి బయలుదేరుతాము. అలాంటి ప్రదేశం అనేది ఈ సత్యమ్మ తల్లి దేవస్థానం దగ్గరే జరుగుతుంది. కావున ఎవరైతే కుటుంబ సభ్యులతోటి ఒకరోజు ఎవరితో కూడా కాంటాక్ట్ కాకుండా సెల్ ఫోన్కు దూరంగా ఉండి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి భక్తితో, అమ్మవారికి సంబంధించి భక్తితో కూడా ఉండి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ అమ్మవారిని దర్శించుకోవచ్చు అని చెప్పేసి నేను ముఖ్యంగా చెబుతున్నాను. మీ కార్తిక్ ఉంగరాల.